ఈ పరిమాణం అనేటువంటిది కనిష్టంగా ఉన్న కారణంగా అందుకే పైబంధం కన్నా సిగ్మా బంధం అనేటువంటిది బలమైంది. సిగ్మా బంధం ఒంటరిగా ఏర్పడగలదు, కానీ పైబంధం సిగ్మా బంధం పైన ఆధారపడి మాత్రమే ఏర్పడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇక్కడ సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే దాన్ని సిగ్మా బాండ్ అని పేర్కొనడం జరుగుతుంది. డబుల్ బాండ్ ఉన్నట్లయితే ఒకటి సిగ్మా బాండ్ తర్వాత పై బాండ్, ఒక ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే ఒకటి సిగ్మా బాండ్ తర్వాత అన్నీ కూడా పై బాండ్స్. ఇక్కడ నేను ఇచ్చిన అంశం ఏంటి అని అంటే సిగ్మా బంధం ఒంటరిగా ఏర్పడగలదు. అంటే ఇక్కడ ఒక్కటే బంధం ఏర్పడుతున్నప్పుడు అది తప్పకుండా సిగ్మా బంధమే, పై బంధం ఏర్పడడానికి వీల్లేదు. కాబట్టి సిగ్మా బంధం ఒంటరిగా ఏర్పడగలదు. ఒకసారి సిగ్మా బంధం ఏర్పడిన తర్వాత ఏర్పడేటువంటి మిగిలిన బంధాలన్నీ కూడా పై బంధాలే. పై బంధం అనేటువంటిది సిగ్మా బంధం పైన ఆధారపడి ఏర్పడుతుంది, కానీ సిగ్మా బంధం ఒంటరిగా ఏర్పడగలదు. అందుకే అట్లా కంక్లూజన్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి సిగ్మా బంధం ఏర్పడిన తర్వాత అదే పరమాణువుల మధ్యన మళ్ళీ బంధాలు ఏర్పడుతున్నట్లయితే అవి తప్పకుండా పై బంధాలే. అందుకే ఇక్కడ 2 బంధాలు ఉంటే ఒకటి సిగ్మా బంధం పై బంధం, ఇక్కడ 3 బంధాలు ఉంటే ఒకటి సిగ్మా బంధం 2 పై బంధాలు అనేటువంటివి ఏర్పడడం జరిగింది.